ద వరల్డ్ బిట్వీన్ వార్స్ 1900 to 1950 పార్ట్ 1 అంటే ద వరల్డ్ బిట్వీన్ వార్స్ 1900 to 1950 పార్ట్ 1 అంటే ఇక్కడ మనకి ఏం చెప్తున్నారంటే ప్రపంచ యుద్ధాల మధ్య ప్రపంచము అనే టాపిక్ మనకి ఇక్కడ 13వ లెసన్గా ఉంది. అంటే ఇది పార్ట్ 2లో ఫస్ట్ లెసన్ అవుతుంది. మనం పార్ట్ 1లో ఫస్ట్ లెసన్ సెకండ్ లెసన్ కంప్లీట్ చేసుకున్నాం. ఇది పార్ట్ 2లో ఫస్ట్ లెసన్ అన్నమాట. ప్రపంచ యుద్ధాల మధ్య ప్రపంచము ఏంటి ఇక్కడ మనకి ఈ టైటిల్ని బట్టి మనకి ఏమర్థం అవుతుంది అంటే 1900 సంవత్సరం నుంచి 1950 సంవత్సరం మధ్య 2 ప్రపంచ యుద్ధాలు జరిగినాయి. ఆ సమయంలో ప్రపంచం ఏ విధంగా ఉంది, ఆ సిచ్యువేషన్స్ ఏంటి అనేది మనకి ఈ లెసన్ ద్వారా తెలియజేస్తున్నారు. అయితే ఇక్కడ చూడండి, ఎట్ ద బిగినింగ్ ఆఫ్ ద 20th century ద వరల్డ్ హ్యాడ్ ఏ పాపులేషన్ ఆఫ్ 1.6 బిలియన్. ఈ మనకి 20వ శతాబ్దం ఆరంభంలో ప్రపంచ జనాభా ఎంత ఉన్నారంట 160 కోట్లు. అంటే మనకి ఇక్కడ దీన్ని బట్టి మనకి ఏమర్థమవుతుందో చూడండి. 20వ శతాబ్దము అంటే మనకి 1900 సంవత్సరం కదా. ఆ స్టార్టింగ్లో ప్రపంచ జనాభా అనేది 160 కోట్లు ఉన్నారు. ఇప్పుడు ప్రజెంట్ ప్రపంచ జనాభా చాలా ఎక్కువగా ఉన్నారు. మన భారతదేశం జనాభాని 131 కోట్లు 2011 జనాభా లెక్కల ప్రకారం. అంటే ఇప్పుడు దాదాపు 150 కోట్లు కూడా అయిపోయి ఉంటుంది. సో అంటే అప్పుడు మనకి జనాభా 160 కోట్లు. అలాంటి సమయంలో మన ప్రపంచం ఎట్లా ఉన్నది అనేది మనం ఈ లెసన్లో చూద్దాం. బ్రిటన్ వాజ్ ద లీడింగ్ ఇండస్ట్రియల్ పవర్ అండ్ ఆల్సో హెల్డ్ వ్యాస్ట్ కొలోనియల్ ఎంపైర్స్. ఇక్కడ బ్రిటన్ యొక్క ఆధిపత్యం ఏ విధంగా ఉంది అనేది మనకు తెలుస్తుంది. అసలు ఈ ప్రపంచ యుద్ధాలు జరగటానికి ఈ బ్రిటన్, జర్మనీ ఏ విధంగా వాటి యొక్క రోల్ ఏ విధంగా ఉంది, ఈ ఇంట్రడక్షన్ అనమాట ఇదంతా కూడా. అసలు అప్పుడు సిచ్యువేషన్ ఎట్లా ఉంది అనేది. బ్రిటన్ వాజ్ ద లీడింగ్ ఇండస్ట్రియల్ పవర్ అండ్ ఆల్సో హెల్డ్ వ్యాస్ట్ కొలోనియల్ ఎంపైర్స్. అంటే బ్రిటన్ ఏమో పారిశ్రామికంగా బాగా అభివృద్ధి చెందింది. సో దాంతో అది ప్రపంచమంతా దాని వలసల్ని స్థాపించింది. మనకి తెలుసు, మనకి 18th centuryలో పారిశ్రామిక విప్లవం జరిగిందని చెప్పి ఇండస్ట్రియలైజేషన్ రెవల్యూషన్ అని చెప్పి అంటారు కదా. పారిశ్రామికీకరణ అని చెప్పేసి పారిశ్రామిక విప్లవం అని చెప్పి మనకి 1760లో పారిశ్రామిక విప్లవం వచ్చింది అనుకుంటాం. ఈ పారిశ్రామిక విప్లవం అనేది కూడా మనకి లండన్లోనే స్టార్ట్ అయిందని మనకు తెలుసు. సో దాంతో పరిశ్రమలు బాగా లండన్లో ఎక్కువగా స్థాపించబడ్డాయని. ఈ బ్రిటన్ ఏం చేసిందంటే దాని వలసపాలిత ప్రాంతాల నుంచి ముడి సరుకులను తీసుకొచ్చుకొని వాటితో అది వస్తువుల్ని, పరిశ్రమలు బాగా ఎక్కువగా ఉన్నాయి కదా, వస్తువులను తయారు చేసి వాటిని మళ్ళీ ఎక్కువ రేట్లకి తీసుకెళ్ళి ఆ వలస ప్రాంతాల్లో అమ్మేదన్నమాట. అంటే ఆ విధంగా ఎక్కువ తను డెవలప్ అవడానికి మెయిన్ ఈ సోర్స్గా ముడి సరుకులు తక్కువ రేటుగా తెచ్చుకోవటం, ఎక్కువ రేటుకి వస్తువులు అమ్మటం అని చెప్పి చేయటం. ఈ విధంగా వలసను ఎక్కువగా ఆక్యుపేషన్ మొత్తం ప్రపంచం మొత్తాన్ని కూడా ఆక్యుపై చేసింది అనమాట. చూడండి, ఇక్కడ మనకి బ్రిటన్ యొక్క వలస ప్రాంతాలు అనేవి మనకి తెలుస్తున్నాయి. చూడండి, మన భారతదేశం కానీ లేదంటే ఎక్కువగా మనకి ఇక్కడ చూడండి, మీరు చూసినట్లయితే ఇక్కడ ఉత్తర అమెరికాలో ఎక్కువ పార్ట్ అంతా కూడా బ్రిటన్ వలస ప్రాంతాలుగా ఉన్నాయి. అదేవిధంగా ఆఫ్రికాలో కొన్ని దేశాలు, దక్షిణ ఆఫ్రికా మనకి మనం చూసినట్లయితే దక్షిణ ఆఫ్రికాలో కొన్ని ప్రాంతాలు, అదేవిధంగా ఇక్కడ పశ్చిమ ఆఫ్రికాలో ఏమంటారంటే నైజర్, ఈ ప్రాంతం పేరు నైజరు, తర్వాత ఈజిప్టు, సూడాను, ఇలాగా ఈ దేశాలన్నీ కూడా మనకి బ్రిటన్ చేతిలో ఉన్నాయి అన్నమాట. అదేవిధంగా మన భారతదేశం ఇది ఆస్ట్రేలియా, చూడండి ఆస్ట్రేలియా మొత్తం కూడా బ్రిటన్ వలసపాలిత ప్రాంతంగా ఉంది. ఈ విధంగా ఈ ప్రాంతాలన్నీ కూడా బ్రిటన్ యొక్క వలసపాలిత ప్రాంతాలుగా ఉన్నాయి అన్నమాట. నెక్స్ట్, ఆ టైంలో ప్రపంచం అనేది ఒక 2 పార్టులుగా డివైడ్ అయి ఉంది అన్నారు. ఏంటి ఆ పార్ట్లు అంటే వెస్ట్, రెస్ట్. మీకు ఏమర్థమవుతుంది ఇక్కడ వెస్ట్, రెస్ట్ అంటే? సరే నేనే చెప్తాను. చూడండి, వెస్ట్ అంటే మనకి మనం గ్లోబ్ కానీ అట్లాస్ కానీ చూసినట్లయితే బ్రిటన్ కానీ యూరప్ కానీ అమెరికా ఇవన్నీ ఏ సైడ్ ఉంటాయి? పశ్చిమం సైడ్గా ఉంటాయి. మన భారతదేశము, ఆసియా ఖండము, ఈ జపాన్ ఇవన్నీ కూడా తూర్పు సైడ్ ఉంటాయి. అయితే ఇక్కడ వెస్ట్ అంటే పాశ్చాత్య దేశాలు, పశ్చిమం సైడ్ ఉన్న పాశ్చాత్య దేశాలు అంటే అవన్నీ కూడా వెస్ట్ సైడ్ ఉన్న కంట్రీస్ అనమాట. రెస్ట్ అంటే అవి కాకుండా మిగిలినవి. ఆ మిగిలినవి ఏంటి? ఈ పాశ్చాత్య దేశాలంటే ఏంటో మనం చూద్దాం. బాగా డెవలప్ అయ్యి అభివృద్ధి చెంది
వలసని ఎక్కువగా ఏర్పాటు చేసుకున్న దేశాలన్నింటినీ పాశ్చాత్య దేశాలని, ఇక మిగిలినవి ఏంటంటే వెనకబడిపోయి ఆ వలస కేంద్రాలుగా ఉన్న దేశాలనేమో వెనకబడిన దేశాలు లేదా రెస్ట్ అంటున్నాడు. దాన్ని మనం ఇక్కడ తెలుగులో చూద్దాం. ప్రపంచము అభివృద్ధి చెందిన పాశ్చాత్య దేశాలు, వెనకబడిన దేశాలు అని చెప్పి రెండుగా విడిపోయింది. ఈ అభివృద్ధి చెందిన పాశ్చాత్య దేశాలు ఏంటి? పారిశ్రామికంగా బాగా డెవలప్ అయిపోయి సామ్రాజ్యాన్ని ఎక్కువగా విస్తరింప చేసుకున్న దేశాలు అనమాట. చూడండి నెక్స్ట్. ఎవరైనా ఎరిక్ హబ్స్బామ్, ఏ హిస్టోరియన్ కాల్డ్ ద 20th century ద ఏజ్ ఆఫ్ ఎక్స్ట్రీమ్స్. 20వ శతాబ్దాన్ని తీవ్ర సంచలనాల యుగంగా ఎరిక్ హాబ్స్బామ్ పేర్కొన్నాడు. ఎవరైనా ఎరిక్ హాబ్స్బామ్ ఏమన్నాడు? 20వ శతాబ్దం, ద 20th century ద ఏజ్ ఆఫ్ ఎక్స్ట్రీమ్స్. ఏమంటున్నాడు ఈయన? 20th centuryని ద ఏజ్ ఆఫ్ ఎక్స్ట్రీమ్స్. మీరు ఈ పాయింట్ని బాగా అర్థం చేసుకోండి. అదేవిధంగా 20వ శతాబ్దాన్ని తెలుగులో ఆయన ఏం చెప్తున్నాడు మనకి? తెలుగులో ఆ వర్డ్ ఏంటమ్మా? తీవ్ర సంచలనాల యుగం. తీవ్ర సంచలనాల యుగము అంటే ఇక్కడ బాగా అనేక విషయాలు జరిగినాయి. అవన్నీ కూడా ఒక మంచి అయి ఉండొచ్చు, చెడు అయి ఉండొచ్చు. మనం ఏంటో అవన్నీ చూద్దాము. సో మీరు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే, ఇక్కడ మీకు ఇది బిట్ అడుగుతాడు. 20వ శతాబ్దాన్ని తీవ్ర సంచలనాల యుగంగా చెప్పింది ఎవరు అని అడిగితే మీరు ఎరిక్ హబ్స్బామ్ పేరు రాయాలి. లేదు, ఎరిక్ హబ్స్బామ్ 20వ శతాబ్దాన్ని ఏ విధంగా చెప్పాడు అంటే తీవ్ర సంచలనాల యుగంగా. దాన్ని మనం 20th century ద ఏజ్ ఆఫ్ ఎక్స్ట్రీమ్స్. ఈ రెండు విషయాలు మీరు దృష్టిలో పెట్టుకొని మీకు ఇక్కడ బిట్ అనేది మీకు ప్రిపేర్ అవుతుంది. సో మీరు స్లైడ్స్ని చక్కగా యూజ్ చేసుకొని నోట్స్ లాగా ప్రిపేర్ చేసుకోండి. ఓకేనా? నెక్స్ట్. బికాస్ ద రైజ్ ఆఫ్ ఫాసిస్ట్ డామినేషన్ విచ్ ఫాస్టర్డ్ ఐడియాలజీస్ ఆఫ్ అన్క్వశ్చన్డ్ పవర్ అండ్ హేటెడ్ ఫర్ అదర్ పీపుల్. ఇక్కడ ఏం జరిగిందంటే ద రైజ్ ఆఫ్ ఫాసిస్ట్ డామినేషన్ విచ్ ఫాస్టర్డ్ ఐడియాలజీస్ ఆఫ్ అన్క్వశ్చన్డ్ పవర్ అండ్ హేటెడ్ ఫర్ అదర్ పీపుల్. ఇక్కడ పాసిజం అనేది బాగా పెరిగిపోయింది. ఎక్కడమ్మా? మీకు తెలిసే ఉంటుంది. పాసిజం ఎక్కడ ఉంటుంది? ఇటలీలో ఉంటుంది. మీకు ఈయన ఎవరో తెలుసా? ఇక్కడ ఉన్న వ్యక్తిని గుర్తుపట్టండి. మీకు మీకు తెలిసి ఉండకపోవచ్చు. ఈయన ముసోలిని. ఆయన ముసోలిని ఎవరు? ఇటలీ ఏకీకరణ చేశాడు కదా ముసోలిని తననమాట. ఇక్కడ మనకి ఈ ముసోలిని ఏంటి అంటే మనకి ఇటలీ ఏకీకరణ చేశారు. అంటే ఇటలీ ఏకీకరణ అంటే ఇటలీ ఒకప్పుడు అనేక ముక్కలుగా ఉండేది. దాని మొత్తాన్ని, జాతి మొత్తాన్ని, ఇటలీ ప్రజలందరినీ కూడా కలిపి ఇటలీ ఏకీకరణ చేశారు. అక్కడ ఏమవుతుంది? ఒక జాతీయత భావం అనేది ఉండేది. ఆ జాతీయత భావం ఏ విధంగా మారిపోయిందంట? వాళ్ళ ప్రజల కోసం వాళ్ళ ఇదితో వేరే దేశాల పట్ల ద్వేషంగా మారిపోయింది. అది ఒక ఏంటి అంటే ఆ టైంలో బాగా అవధులు లేని అధికారంతో పాసేజ్ భావజాలం తీవ్ర రూపం దాల్చింది అని చెప్తున్నాడు అనమాట. మరొక వైపు ప్రజాస్వామిక షూర్స్ ఆఫ్ డెమోక్రటిక్ యాస్పిరేషన్స్ గ్రో. ఇంకొక వైపు ప్రజాస్వామిక ఆకాంక్షలు అనేవి చిగురు తొడగడం జరిగినాయి. ఏమంటున్నాడు? ఒక పక్కేమో జాతీయత భావం పెళ్ళిబీకి ఒక పాసిజము ఇటలీలో, జర్మనీలో నాజిజము అనేవి ఏర్పడినవి. అవేంటంటే ఇతర దేశాల పట్ల ద్వేషం పెరిగిపోయి వాళ్ళ పట్ల వాళ్ళకి విపరీతమైన అవధులు లేని జాతీయత భావం పెరిగిపోయింది అంటున్నాడు. రెండో పాయింట్ ఏంటంటే ప్రజాస్వామిక ఆకాంక్షలు చిగురు తొడగడం జరిగినాయి. ఎక్కడ? షూట్స్ ఆఫ్ డెమోక్రటిక్ యాస్పిరేషన్స్ గ్రో. మరొక వైపు ఈ ప్రజాస్వామ్యం అంటే ఏంటంటే ప్రజల్లో ప్రజాస్వామ్యం కోసం పోరాడడం మొదలుపెట్టారు. అప్పటి వరకు కూడా ఒకళ్ళ నియంత్రణ దగ్గర ఉండేవాళ్ళు. అక్కడ నుంచి మాకు ప్రజాస్వామ్యం కావాలి అనే ఆశలు అనేవి జనాల్లో పెరిగినాయి అనమాట. ఇవన్నీ మనం చెప్పుకునేవన్నీ ఏంటి? 20th centuryలో జరిగిన సంచలనాలు అన్నారు కదా, అవి. నెక్స్ట్ పార్ట్ 3. నెక్స్ట్ మూడో పాయింట్ చూడండి. లిటరసీ లెవెల్స్ గ్రూ. అంటే ఏంటంటే ఇక్కడ అక్షరాస్యత స్థాయి బాగా పెరిగింది. ప్రజల్లో అవేర్నెస్ పెరిగింది. అక్షరాస్యత స్థాయి పెరిగితే అవేర్నెస్ ఆటోమేటిక్గా పెరుగుతుంది. మనకి స్వాతంత్రం కావాలి అని, ఏవైనా కొత్తవి కనుక్కోవాలని, ఆవిష్కరణ చేయాలన్నా కూడా ఎడ్యుకేషన్ అనేది మెయిన్ అనమాట. దాంతో ప్రజల్లో అవేర్నెస్ పెరుగుతుంది, చైతన్యవంతులు అవుతారు. అదేవిధంగా పెరిగిన సగటు జీవితకాలం, యావరేజ్ లైఫ్ ఎక్స్పెక్టెన్సీ గ్రూ
ఇమ్మెన్సల్లీ ఫర్ ఆల్, అందరికీ కూడా ప్రజల యొక్క అందరికీ కూడా జీవితకాలం అనేది, సగటు జీవితకాలం అనేది పెరిగింది. అంటే వైద్య రంగం కూడా బాగా ఇంప్రూవ్ అయ్యి ప్రజలు ఆల్రెడీ చాలామంది ఎడ్యుకేటెడ్ అయ్యారు కదా, సో దాంతో వైద్య రంగం కూడా ఇంప్రూవ్మెంట్ జరిగి ప్రజల యొక్క జీవితకాలం అనేది పెరిగింది. ప్రజలకి ఆరోగ్యం పట్ల శ్రద్ధ అనేది, ఈ మెడిసిన్ అనేది అన్నీ కూడా మనకి ఇంప్రూవ్ అయినట్టుగా తెలుస్తుంది. అదేవిధంగా న్యూ ఫార్మ్స్ ఆఫ్ ఆర్ట్ లైక్ మూవీస్ ఎమర్జ్డ్, అంటే సినిమా వంటి కళల ఆవిర్భావం మనకి 20వ శతాబ్దంలోనే ఇప్పుడు మనం చూస్తున్న ఈ సినిమాలన్నిటికీ కూడా నాంది జరిగిందనమాట. నెక్స్ట్ సైంటిఫిక్ నాలెడ్జ్ రోజు, అంటే విజ్ఞాన శాస్త్రం కూడా కొత్త పొంతలు తొక్కటం. మనకి అప్పటి వరకు విజ్ఞాన శాస్త్రం అవి కూడా తెలిసేవి కదా, అయితే విజ్ఞాన శాస్త్రం కూడా కొత్త శిఖరాలు అందుకొని పరిమాణము, జీవుల రహస్యము ఇవన్నీ కూడా మనకి అప్పుడే 20వ శతాబ్దంలో తెలిసిందనమాట. నెక్స్ట్ ఉమెన్ గాట్ రైట్ టు ఓట్, మహిళలకు ఓటు హక్కు. మొట్టమొదటగా మనకి మీకు ఇప్పుడు మన మహిళలకు ఓటు హక్కు ఉందా లేదా, అందరూ మహిళలు ఓటేస్తున్నారా లేదా? వెరీ గుడ్, మన అందరికీ కూడా ఓటు హక్కు ఉంది. అయితే ఒకప్పుడు 20వ శతాబ్దంలో పాశ్చాత్య దేశాల్లో కూడా మహిళలకు ఓటు హక్కు లేదు, అంటే స్త్రీలు పురుషులతో సమానం కాదు, వాళ్ళు ఓటుకి విలువ లేదని చెప్పేసి లేదనమాట అంతకు ముందు వరకు. అప్పుడు 20వ శతాబ్దం నుంచి అమెరికా, బ్రిటన్ ఇలాంటి దేశాలు కూడా మహిళలకి ఓటు హక్కుని ఇవ్వటం అనేది అప్పటి నుంచే స్టార్ట్ చేసినవి. అంతకుముందు మహిళలకు ఓటు హక్కు అనేది లేదు. మోర్ దాన్ 100 నేషన్స్ వాక్ టు ఇండిపెండెన్స్ అండ్ ఫ్రీడమ్, ఇక్కడ 100కు పైగా దేశాలు స్వాతంత్రం పొందాయి. మీ అందరికీ కూడా తెలుసు, మన భారతదేశం కూడా ఈ 20వ శతాబ్దంలోనే స్వాతంత్రం పొందింది. ఎప్పుడు పొందింది? 1947. అదేవిధంగా మీకు ఇక్కడ శ్రీలంకనే కానీ, పాకిస్తానే కానీ, అదేవిధంగా తర్వాత మయన్మార్, బంగ్లాదేశ్, ఇటు థాయిలాండ్ కానీ, ఇక్కడికి వచ్చేటప్పటికి మనకి ఆఫ్రికాలో చాలా దేశాలు కూడా 20వ శతాబ్దంలోనే స్వాతంత్రాన్ని పొందాయి. ఈ మనకి ఉత్తర అమెరికా, దక్షిణ అమెరికాలో కొన్ని దేశాలు ఇవన్నీ కూడా ఏంటి అంటే బ్రిటన్ కానీ, ఫ్రాన్సు, తర్వాత పోర్చుగీస్ వీళ్ళ ఆధ్వర్యంలో ఉండి వియత్నాము, మనము ఫ్రాన్స్ యొక్క వలస ప్రాంతంగా చెప్పుకుంటాం వియత్నాం, ఇవన్నీ కూడా ఏంటి అంటే మనకి 20వ శతాబ్దంలోనే అన్ని దేశాలు కూడా స్వాతంత్రాన్ని పొందాయని చెప్పుకోవచ్చు. అయితే ఇప్పటి వరకు అన్ని మనం చెప్పుకున్నవన్నీ కూడా ఈ 20వ శతాబ్దం యొక్క ప్లస్ పాయింట్స్ అయితే, ఇప్పుడు మనం చెప్పుకునేవి మైనస్ పాయింట్స్ ఏంటో చూడండి. గ్రేట్ డిప్రెషన్ అక్కర్డ్, అంటే ఇక్కడ తీవ్ర ఆర్థిక మాంద్యం అనేది ఏర్పడింది అనమాట. ఆర్థిక మాంద్యం అంటే మీకు ఏం గుర్తొస్తుంది? ఇప్పుడు ప్రజెంట్ సిచ్యువేషన్. సో మనకి ఆ ప్రపంచ యుద్ధం 1900-1950 మధ్య సిచ్యువేషన్ ఎలా ఉందో ప్రజెంట్ ఇప్పుడు మన సిచ్యువేషన్ కూడా అలాగే ఉంది. అక్కడ యుద్ధాలు జరిగి కోట్ల మంది చనిపోయారు, మొదటి ప్రపంచ యుద్ధం, రెండో ప్రపంచ యుద్ధంలో. ఇప్పుడు ఇది మూడో ప్రపంచ యుద్ధం లాగా. ఎలా అంటే ఇక్కడ కూడా చాలా లక్షల మంది చనిపోయారు కదా ఇప్పటి వరకు. ప్రపంచం మొత్తం మీద చూస్తే లక్షలు, మన భారతదేశంలో చూస్తే వేలల్లో ఉన్నారు మరణాల రేటు కరోనా ఎఫెక్ట్తో. సో ఈ విధంగా మరి ఇప్పుడు ఆర్థిక మాంద్యం లాగానే ఉంది కదా పరిస్థితి. చాలామంది అన్ఎంప్లాయ్మెంట్, ఎవరికి కూడా ఉద్యోగ అవకాశాలు కొత్తగా ఏమీ లేవు, ఉన్న వాళ్ళందరూ ఉద్యోగాలు కోల్పోయారు. పరిశ్రమలు కానీ, ఇప్పుడు మనకి రైల్వే కానీ, లేకపోతే ట్రాన్స్పోర్ట్ ఎయిర్వేస్ కానీ, అదేవిధంగా చాలా ఇండస్ట్రీస్ కానీ, స్కూల్స్ కానీ ఏవీ రన్ అవ్వట్లేదు. దీంతో అంతేకాకుండా సినిమా హాల్లే కానీ, లేకపోతే షాపింగ్ మాల్స్, పెద్ద పెద్ద రెస్టారెంట్ ఇవన్నీ కూడా ఏమి చాలా వరకు క్లోజ్డ్గానే ఉన్నాయి. దీంతో ఏమవుతుంది? అన్ఎంప్లాయ్మెంట్ పెరుగుతుంది. సో ఇలాంటి సిచ్యువేషను మనకి 1900 ఆర్థిక మాంద్యం ఎప్పుడు వచ్చిందమ్మా మనకి? 1929. 1929లో ఆర్థిక మాంద్యం వచ్చిందనమాట, తీవ్ర ఆర్థిక మాంద్యం. ఎందుకు అంటే ఈ మొదటి ప్రపంచ యుద్ధం వల్ల జరిగిన నష్టము, ప్రపంచం అంతా కూడా ఈ ఫైనాన్షియల్గా డల్ అవడంతో ఆర్థిక మాంద్యం ఏర్పడింది. అప్పుడు అందరూ ఉద్యోగాలు కోల్పోయి చాలా క్లిష్ట పరిస్థితులను ఎదుర్కొన్నారు. అదే టైంలో ఈ 2 ప్రపంచ యుద్ధాలు జరగడంతో ప్రపంచంలో ఎంతమంది చనిపోయారు? మిలియన్స్ ఆఫ్ పీపుల్ డైడ్ ఇన్ 2 వరల్డ్ వార్స్. 2 ప్రపంచ యుద్ధాల్లో లక్షల మంది చనిపోయారు అప్పట్లో. ఇవన్నీ నష్టాలు మనకి. కాబట్టి ఏమన్నాడు? హెన్స్ ద 20th century వాజ్ ఏ పీరియడ్ ఆఫ్ గ్రేట్ ఎక్స్పెక్టేషన్స్, ఎక్స్పెరిమెంట్స్ అండ్ డేంజరస్ డెవలప్మెంట్స్. మనకి ఏమంటున్నాడు? 20వ శతాబ్దాన్ని హెన్స్ ద 20th century వాజ్ ఏ పీరియడ్ ఆఫ్ గ్రేట్ ఎక్స్పెక్టేషన్స్. ఏమి మనం చాలా గొప్ప గొప్ప ఆశలు పెట్టుకోవచ్చు, ఎక్స్పెరిమెంట్స్ చేస్తున్నాయి జరిగినాయి ఆ టైంలో. అండ్ డేంజరస్ డెవలప్మెంట్స్ జరిగినాయి, కానీ అవి ఎలా ఉన్నాయి?
ప్రమాదకర పరిణామాలు జరిగినాయి అన్నమాట ఈ 20th సెంచరీలో అని చెప్తున్నారు. చూడండి ఇక్కడ మనకి టెక్స్ట్ బుక్లో కొన్ని పిక్చర్స్ ఇచ్చాడు. ఆ పిక్చర్స్ని ఎక్స్ప్లెనేషన్ మిమ్మల్ని అడుగుతాడు. మీకు ఇది సిసిఈ ప్యాటర్న్ కాబట్టి ఎక్కువగా ఎక్కడ ఏ పిక్చర్ ఇచ్చినా కూడా మీరు బాగా దాన్ని దృష్టిలో పెట్టుకొని దాని ఎక్స్ప్లెనేషన్ తెలుసుకొని ఉండాలి. ఇక్కడ మనకి నాజీ పార్టీ ర్యాలీ జరుగుతుందంట. దాని గురించి మీ ఒపీనియన్ ఏంటనేసి ఏమని అడిగాడంటే 1934 ర్యాలీ ఆఫ్ హిట్లర్స్ నాజీ పార్టీ ఎట్ న్యూరన్బర్గ్, కంపేర్ ఇట్ విత్ ద పొలిటికల్ పార్టీ ర్యాలీస్ యూ హ్యావ్ సీన్. అంటే ఇక్కడ నాస్బర్గ్ దగ్గర 1934లో హిట్లరు నాజీ పార్టీ ప్రదర్శన చేశాడు. మీరు చూసిన రాజకీయ పార్టీ ప్రదర్శనతో దీన్ని పోల్చండి అని అడిగాడు మిమ్మల్ని ప్రశ్న. ఏమి రాస్తారు మీరు ఇక్కడ? అవును, ఇప్పుడు మనం ప్రదర్శనలు చూసాం, రాజకీయ పార్టీల ప్రదర్శనలు ఇంత పెద్దగా ఉంటాయా? అంతమంది జనం ఉన్నారా? ఉండరు కదా. మనకి ఎలక్షన్స్ ముందు ర్యాలీగా జనాలు తిరుగుతూ ఉంటారు, మాకు ఓట్లు వేయండి అని అడగటానికి ఇప్పుడు పొలిటికల్ పార్టీస్. కానీ అంతమంది జనం ఉండేవాళ్ళు కాదు కదా. కానీ ఇక్కడ ఏంటంటే మొదటి ప్రపంచ యుద్ధం తర్వాత జర్మనీ ఓడిపోయి అనేక సంధి షరతులకి ఒప్పుకోవాల్సి వచ్చింది. అవి అవమానకరంగా భావించి హిట్లర్ ఏమని ఫీల్ అవుతున్నాడు అంటే, నన్ను అవమానిస్తారా మీరు? అయితే చూడండి ఎంతమంది జనం నా వెనకాల ఉన్నారో, ప్రపంచమే నా గుప్పిట్లో ఉంది అని నిరూపించడం కోసం ఈ ర్యాలీ చేశాడనమాట. అది ఇప్పుడు దాంతో మనం పోల్చడం అంటే కష్టంగానే ఉంటుంది. నెక్స్ట్ సెకండ్ చూద్దాం మనం. చూడండి ఇక్కడ ఒక మహిళ తన పిల్లలను పెట్టుకొని ఎలా కూర్చుందో. వీళ్ళని చూస్తుంటే ఇప్పుడు వలస కూలీలు గుర్తు రావట్లేదా మనకి? సేమ్ వీళ్ళు కూడా అప్పట్లో వలస కూలీలే. చూడండి ఇక్కడ ఒక ఫేమస్ ఫోటోగ్రాఫ్ ఆఫ్ పాలిష్ ఇమిగ్రెంట్ ఫ్లోరెన్స్ ఓవెన్స్ డ్యూరింగ్ డిప్రెషన్ బై డోరిథియా లాంజ్. ఇట్ డిపిక్ట్స్ డిస్ట్యూట్ పీపీకర్స్ ఇన్ కాలిఫోర్నియా, మార్చ్ 1936. వాట్ వుడ్ షీ బీ థింకింగ్? అమ్మాయి ఏం ఆలోచిస్తుంది? ఈ బొమ్మను గీసిన ఆయనంట ఎవరంటే డోరిథియా లాంజ్, తను గీశాడు ఈ బొమ్మ. ఇది 1936లో మార్చి సమయంలో కాలిఫోర్నియాలో ఒక బఠానీ కోసే వాళ్ళ తీవ్ర పరిస్థితి గురించి ఈ అమ్మాయి ఆలోచిస్తుంది. ఆ అమ్మాయి ఏమని ఆలోచిస్తుంది? ఆ అమ్మాయి పేరు ఏంటంటే ఫ్లోరెన్స్ ఓవెన్స్. తను పోలిష్ యొక్క వలస కార్మికురాలన్నమాట. సో ఆవిడ ఏమని ఆలోచిస్తుంది? ఆవిడ ప్లేస్లో మనం ఉన్నా ఒకటే అనుకుంటాం, ఇది ఏంటి ప్రపంచం అంతా కూడా ఇలా ఆర్థిక మాన్యం వచ్చేసి ఇంత నిరుద్యోగం వచ్చింది, మరి మా పిల్లలకి నేను తిండి ఎక్కడి నుంచి తీసుకొచ్చి పెట్టను, చేయటానికి పనే లేదు, చాలా ఇబ్బందిగా ఉంది, ఏ ఇండస్ట్రీలు పని చేయట్లేదు, పరిశ్రమలు, నేను ఇలాంటి పరిస్థితుల్లో మా పిల్లలకి ఫుడ్ ఎక్కడి నుంచి తీసుకొచ్చి పెట్టాలి అని తను ఒక తల్లిగా తన ఆవేదన వ్యక్తం చేస్తుంది అనమాట. నెక్స్ట్ చూడండి ఇక్కడ ఇది ఒక ఆటం బాంబు. జపాన్ మీదకి రెండో ప్రపంచ యుద్ధం కంప్లీట్ అయ్యే సమయంలో అమెరికా వేసిన బాంబు అనమాట. దీనికి సంబంధించిన పిక్చర్స్ లాస్ట్ ఇచ్చాడు. ఇక్కడ మనకి ఈ బొమ్మ ఇచ్చాడు. నెక్స్ట్ చూడండి ఇది ఒక డ్రాయింగ్. ఈ డ్రాయింగ్ ఎవరు వేసారో చూద్దాం. పెయింటింగ్. ఏ పెయింటింగ్ బై కుస్తోదేవ్ ఇన్ 1920 ఆన్ ద బోల్షివిక్ రెవల్యూషన్ ఇన్ రష్యా. రష్యాలో బోల్షివిక్ రెవల్యూషన్ జరుగుతూ ఉంది కదా. ఆ బోల్షివిక్ రెవల్యూషన్ మీద కుస్తోదేవ్ 1920లో ఈ పెయింటింగ్ వేశారు. వాట్ ఈస్ ద ఆర్టిస్ట్ ట్రయింగ్ టు సే? ఏం చెప్పాలనుకుంటున్నాడు ఆర్టిస్ట్ ఈ బొమ్మను చూసి? హూ ద గెయింట్ లీడర్ కుడ్ బి? మీరు చూడండి ఈ లీడర్ ఎవరై ఉంటారని మీరు అనుకుంటున్నారు? ఆ ఆర్టిస్టు ఈ పిక్చర్ని చూసి, మీకు పెయింటింగ్ చూసి ఏం చెప్పాలనుకుంటున్నాడు? ఇది రష్యాలో బోల్షివిక్కుల పార్టీ యొక్క బొమ్మ అనమాట. మీకు ఏమర్థమవుతుందంటే మనకి ఇక్కడ ఈ లార్జ్గా ఉన్న ఈ బిగ్ పర్సన్ ఎవరంటే లెనిన్. ఇతను అప్పటి వరకు జరుగుతున్న జాతి నిరంకుశంగా జరుగుతూ ఉండేది కదా మనకి రష్యాలో. ఈ నిరంకుశ ప్రభుత్వానికి వ్యతిరేకంగా స్వాతంత్రం కోసం తను ఆ మొత్తాన్ని రష్యా ప్రజలందరినీ కూడా ఒక తాటి మీదకి తీసుకొచ్చి తను రష్యాలో విప్లవం కోసం తను పోరాడుతున్నాడు అనమాట. చక్రవర్తులు నిరంకుశ ప్రభువుల్ని వ్యతిరేకిస్తూ పెట్రోగాడ్ అనే నగరంలో తను విప్లవాన్ని తీసుకొచ్చాడు. ఆ పాల్గొన్న దృశ్యాన్ని మనకి ఇలా చూపించాడు అనమాట. ఈ పర్సన్ ఎవరు? టాల్ పర్సన్ లెనిన్. మిమ్మల్ని ఇక్కడ ప్రశ్న అడుగుతారు, ఈ టాల్ పర్సన్ ఎవరు అని చెప్పేసి మిమ్మల్ని ప్రశ్న అడిగితే మీరు ఏమి రాస్తారమ్మా? లెనిన్. ఇది రష్యా విప్లవం అనమాట, లెనిన్. నెక్స్ట్ ఇక్కడ ఒక కార్టూన్ ఉంది. ఈ కార్టూన్లో ఏముందో చూడండి. ఇక్కడ మిమ్మల్ని టెక్స్ట్ బుక్లో అడిగాడు, ఏ కార్టూన్ ఇన్ జర్మన్ విత్ క్యాప్షన్ బై ఫ్రమ్ ద జ్యూస్
బెట్రైవ్ యువర్ పీపుల్ 1929. వాట్ బేస్ డస్ ఇట్ షో? ఏం చెప్తుంది ఈ కార్టూను? మీ యూదుల నుంచి కొనండి, మీ ప్రజలకు మీరే ద్రోహం చేయండి అని చెప్తుంది అనమాట. ఇందులో ఏంటంటే 1929లో జర్మనీలో వెలువడిన ఇది వ్యంగ్య చిత్రం, అంటే కార్టూను. దీని కింద యూదుల నుంచి కొనండి, మీ ప్రజలకు మీరే ద్రోహం చేయండి అనే వ్యాఖ్యానం ఉంది. ఇది ఏ వివక్షతకు ధోరణిని మనం చూపిస్తుంది, వివక్షత ధోరణిని చూపిస్తుందని అడిగాడు. అంటే ఇక్కడ చూడండి, మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటి అంటే, ఇది యూదులకు వ్యతిరేకంగా జర్మన్ ప్రజలు ఈ కార్టూన్ వేశారు. వాళ్ళు ఏం చెప్తున్నారంటే, యూదుల దగ్గర ఎటువంటి రకాలైన వస్తువులను మీరు కొనొద్దు, యూదుల దగ్గర కనుక మీరు వస్తువులను కొన్నట్లయితే మన జాతికి మనమే ద్రోహం చేసుకున్నట్లు అని చెప్పి జర్మన్ ప్రజలు చెప్తున్నారు. ఎందుకు చెప్తున్నారు అంటే, జర్మన్ ప్రజలకి యూదులకి బాగా వ్యతిరేకత ఉంది. అసలు వాళ్ళకి తీవ్రమైన ద్వేషం అన్నమాట, అపరిమితమైన ద్వేషం ఉంది. ఎవరికి? జర్మన్ ప్రజలకి. ఎవరంటే? యూదులంటే. సో అందుకనే వాళ్ళ దగ్గర ఎటువంటి వస్తువులు కొనలొద్దు, వాళ్ళ డెవలప్మెంట్ మనకొద్దు అని చెప్తున్నారు. ఇక్కడ జర్మనీ ప్రజలకి ఎవరికి పడదని చెప్పుకున్నాం? యూదులకి. సో పడదు కాబట్టి వాళ్ళ దగ్గర వస్తువులు కొనొద్దని మనకి ఈ కార్టూన్ చెప్తుంది. నెక్స్ట్, ఓల్డ్ వార్స్ ఒమీనియస్ ఫ్యాక్ట్స్. చూడండి, నెక్స్ట్ మనం ఏం చూస్తున్నాం? ప్రపంచ యుద్ధాలు కొన్ని ప్రతికూలమైన వాస్తవాలు. ప్రపంచ యుద్ధాలు జరగడానికి కొన్ని ప్రతికూలమైనవి, అంటే అనుకూలంగా ఉన్నవి కాదు, ప్రతికూలంగా ఉన్న వాస్తవాల గురించి మనం తెలుసుకుందాము. అవేంటి అనేది మనం ఇప్పుడు చూద్దాం. అసలు ఎందుకు ఈ ప్రపంచ యుద్ధాలు జరగవలసి వచ్చింది, వీటికి ఎఫెక్ట్స్ ఏంటని చెప్పి. బిగినింగ్ ఆఫ్ 20th century, అంటే 20వ శతాబ్దం ప్రారంభంలో మనకి ఈ లెసన్ స్టార్టింగే 20వ శతాబ్దం ప్రారంభం గురించి చెప్పాడు. అప్పుడు వరల్డ్ ఏ విధంగా ఉంది, ప్రపంచం ఏ విధంగా ఉంది అనేది ఇక్కడ మనకి వివరంగా చెప్తున్నారు. డెవలప్డ్ ఇండస్ట్రియలైజ్డ్ కంట్రీస్, కొలోనియల్ కంట్రీస్. అంటే ఇక్కడ రెండు రకాలుగా మనకి ప్రపంచం విడిపోయింది. ఏ విధంగా విడిపోయింది అంటే, డెవలప్డ్ ఇండస్ట్రియలైజ్డ్ కంట్రీస్ మనం చెప్పుకున్నాం. బ్రిటన్ డెవలప్డ్ ఇండస్ట్రియలైజ్డ్ కంట్రీ అని. అంటే పారిశ్రామికంగా అభివృద్ధి చెందిన దేశాలు ఒకవైపున, కొలోనియల్ కంట్రీస్ అంటే కాలనీస్ అంటే వలస కేంద్రాలు, వలస ప్రాంతాలు, ఇవన్నీ ఒక పక్కన ఉన్నాయంట. ఆ విధంగా ప్రపంచం ఏ విధంటే పాశ్చాత్య పారిశ్రామిక అభివృద్ధి చెందిన దేశాలుగా ఒక పక్కన, వలస పాలిత ప్రాంతాలుగా కొన్ని విభజింపబడ్డాయి. ఈ డెవలప్ చెందిన కంట్రీలు ఏమిటి? బ్రిటను, ఆసియా, జర్మనీ. చూడండి, బ్రిటన్, యుఎస్ఏ, జర్మనీ, ఫ్రాన్స్, ఇటలీ, జపాన్. ఈ 6 కూడా ఏమని చెప్పాడు మనకి? డెవలప్డ్ కంట్రీస్ అన్నాడు. అదేవిధంగా కంట్రీస్ ఆఫ్ ఏషియా, ఆఫ్రికా, ఈ 2 మనకి కొలోనియల్ కంట్రీస్ అంటే వలసపాలిత ప్రాంతాలు. ఇవన్నిటి మధ్య ఒక రకమైన ఫైటింగ్ జరుగుతుంది. ఈ ఫైటింగ్ కూడా ఇక్కడ చూడండి మీరు, ఈ కంట్రీస్ ఏవైతే ఉన్నాయో డెవలప్ చెందినవి, వీళ్ళకి మధ్య పోటీ, ఫైట్ ఫర్ డామినేషన్. ఒకళ్ళు డామినేట్ చేయడానికి, బ్రిటన్ జర్మనీని చేయడానికి. అదేవిధంగా ఫ్రాన్స్కిను, తర్వాత మనకి బ్రిటను ఫ్రాన్స్ ఒకటే, అయితే మనకి బ్రిటన్కి జర్మనీకి ఆపోజిట్ అనమాట. ఇక్కడ బ్రిటన్కి జపాన్కి ఆపోజిట్. ఈ విధంగా ఒకరికొకరు ఆధిపత్యం కోసం ఫైటింగ్ అనేది జరిగింది. అదేవిధంగా సజెస్టెడ్ ఫర్ ఇండిపెండెన్స్. వీళ్ళు ఏం చేస్తున్నారు? వీళ్ళు వలసపాలిత ప్రాంతాలుగా ఉన్నారు కదా, ఈ కంట్రీస్ ఆఫ్ ఏషియా, ఆఫ్రికా. వీళ్ళేమో ఏం చేయాలనుకుంటున్నారు? ఇండిపెండెన్స్ కోసం ప్రయత్నం చేయాలనుకున్నారు. వీళ్ళేమో అభివృద్ధి చెంది ఒకరికొకరు ఫైట్ చేసుకుంటారు, ఇంకా నేనే ఫస్ట్ ప్లేస్కి రావాలని. వీళ్ళు ముందు మనకి కనీసం స్వాతంత్రం వస్తే చాలు అన్న పరిస్థితుల్లో ఈ దేశాలు ఉన్నాయన్నమాట. చూడండి, 20వ శతాబ్దం ఆరంభం. పాశ్చాత్య పారిశ్రామికంగా అభివృద్ధి చెందిన దేశాలు, వలసపాలిత దేశాలు. అందులో మనం చెప్పుకున్నాం బ్రిటన్, అమెరికా, జర్మనీ, ఇవన్నీ కూడా ఈ బాగా అభివృద్ధి చెందిన దేశాలు. వీటిల్లోనే ఆధిపత్యం కోసం ఇవి ఒకదాంతో ఒకటి గొడవలు పడుతున్నాయి. ఇవి ఆఫ్రికా, ఆసియా దేశాలు. ఇవి వచ్చేసి స్వాతంత్రం కోసం పోరాడుతూ ఉన్నాయి. ఇవి వలసపాలిత దేశాలు. ద ఇండస్ట్రియల్ కంట్రీస్ వర్ డివైడెడ్ ఇంటూ 2 blocks. ఈ ఇండస్ట్రియల్ అభివృద్ధి చెందిన దేశాలని మనం చెప్పుకున్నాం కదా, ఇప్పుడు అవి 2 partsగా డివైడ్ అయి ఉన్నాయి. అవి ఏంటో చూద్దాం ఇప్పుడు. 2 blocks డివైడెడ్ ఇంటూ
టూ బ్లాక్స్. ద ఫస్ట్ వన్ వచ్చేటప్పటికి జర్మనీ, ఆస్ట్రియా, హంగేరీ. అదేవిధంగా సెకండ్ బ్లాక్ వచ్చేటప్పటికి బ్రిటన్, ఫ్రాన్స్, రష్యా. ఇక్కడ మీరు చూడండి, ఇక్కడ జర్మనీకి బ్రిటన్కి వారు పడదు వీళ్ళిద్దరికి. ఎందుకు అంటే మనం చెప్పుకున్నాం పారిశ్రామికంగా బాగా అభివృద్ధి చెందిన దేశము బ్రిటన్ అని చెప్పుకున్నాం కదా. ఈ బ్రిటన్ బాగా డెవలప్ అవటంతో ఈ జర్మనీ కూడా కొంచెం పారిశ్రామికంగా డెవలప్ అవుతుంది. సో ఈ బ్రిటన్కి ఏంటంటే జర్మనీ కూడా తనకు పోటీగా వస్తుందేమో పరిశ్రమల స్థాపనలో కానీ పారిశ్రామిక డెవలప్మెంట్లో కానీ అని చెప్పేసి ఈ బ్రిటన్కి జర్మనీకి పడదు. అదేవిధంగా ఈ బ్రిటన్కి జర్మనీకి ఆస్ట్రియా, హంగేరీ సపోర్ట్ చేసినాయి. ఈ బ్రిటన్కి వచ్చేసేసి ఫ్రాన్స్, రష్యా సపోర్ట్ చేసినాయి. అయితే ఈ ఫ్రాన్స్కి జర్మనీకి కూడా పడదు. ఫ్రాంకో రష్యా యుద్ధం వల్ల ఈ రెండింటికి కూడా శత్రుత్వం ఉంది. సో ఈ విధంగా ఈ శత్రువులు ఏమంటారు ఇక్కడ, శత్రువు యొక్క శత్రువు మిత్రువు అనే ఈ నానుడితో ఇక్కడ ఏంటంటే ఇక ఎవరికి వాళ్ళు గ్రూపులుగా ఏర్పడ్డారు. ఈ ప్రపంచం అనేది ఆ టైంలో ఇలా 2 బ్లాక్స్గా 2 గ్రూపులు ఉన్నాయి. ఆ గ్రూపుల్లో కూడా ఇండస్ట్రియల్ కంట్రీస్లోనేమో ఈ విధంగా పోటీ తత్వంతో 2 గ్రూపులుగా ఏర్పడినవి అని చెప్తున్నారు మనకి. పారిశ్రామిక దేశాలు 2 బృందాలుగా చీలిపోయి జర్మనీ, ఆస్ట్రేలియా, హంగేరీ ఒక బృందము, బ్రిటన్, ఫ్రాన్స్, రష్యా మరొక బృందము. ఈ పారిశ్రామిక దేశాలు ఏంటి, వాటి యొక్క ఇదేంటి అంటే ద ఇండస్ట్రియల్ కంట్రీస్ దేనికోసం చూస్తున్నాయి, వైవింగ్ ఫర్ ఓల్డ్ డామినేషన్, కంట్రోల్ ఓవర్ ద కాలనీస్ అండ్ మార్కెట్స్. ఇవి అన్నీ కూడా వాటి యొక్క ధ్యేయం ఏంటి అంటే ఓల్డ్ డామినేషన్ అంటే ప్రపంచం మొత్తాన్ని మీద ఆధిపత్యం కోసం చూస్తున్నాయి. అదేవిధంగా వలస ప్రాంతాలు మార్కెట్లపై ఆధిపత్యం కోసం పోటీ పడ్డాయి అన్నమాట. ఇవన్నీ కూడా ఏంటంటే నేను ఈ ప్రాంతాన్ని నేనే వలస ప్రాంతంగా తీసుకోవాలి, ఇక్కడ మార్కెట్లు నేను చేయాలి, ఈ దేశం మీద ఆధిపత్యం నాకుంది అని చెప్పి. ఫర్ ఎగ్జాంపుల్ మీరు చూసారనుకోండి, మనకి బ్రిటిష్ వాళ్ళు మనల్ని పరిపాలించడానికి ముందు మన భారతదేశానికి వచ్చింది ఎవరు అసలు, మీరు బాగా గుర్తు తెచ్చుకొని చెప్పండి. పోర్చుగీస్ వారు. వాస్కోడి గామానే కదా భారతదేశాన్ని కనుగొంది. సో ఫస్ట్ మన భారతదేశానికి వచ్చిన వాళ్ళు పోర్చుగీస్ వాళ్ళు. ఆ తర్వాత డచ్ వాళ్ళు వచ్చారు, హాలాండ్ వాళ్ళు వచ్చారు. అదేవిధంగా మళ్ళీ మన భారతదేశానికి ఫ్రెంచ్ వాళ్ళు వచ్చారు, ఇంగ్లాండ్ వాళ్ళు వచ్చారు. ఇలా 5 యూరప్ కంట్రీస్ వాళ్ళు మన భారతదేశంలో వలసలు స్థాపించుకుంటే వీళ్ళల్లో ఫైనల్గా వలసల మీద పోటీలు పడి వీళ్ళ 5గురిలో లాస్ట్గా మనల్ని ఎక్కువ కాలం పరిపాలించింది ఎవరు, బ్రిటిష్ వాళ్ళు. సో ఇక్కడ మీరు చూసిన దాన్ని బట్టి ఈ విధంగా వలసల కోసం ఆధిపత్యం అనేది జరిగింది, మార్కెట్ల ఏర్పాటు కోసం. చూడండి ఇక్కడ వీళ్ళు ఏం చేస్తున్నారు, మన ఎర్త్ని ఈ విధంగా వీళ్ళు వలస ప్రాంతాలు కానీ దేశాలని వలసల ఏర్పాటు కోసం ఎవరికి వాళ్ళు ప్రయత్నం చేస్తున్నారన్నమాట, లాగేసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారు అంటే పోటీ పడ్డారు అని అర్థం ఇక్కడ మార్కెట్ల కోసం. దిస్ రివైలరీ లీడ్స్ టు 2 వరల్డ్ వార్స్. ఈ విధంగా వీళ్ళ పోటీ అనేది దేనికి దారితీసిందంట, 2 ప్రపంచ యుద్ధాలకి దారితీసింది. ఇప్పుడు మనం మొదటి ప్రపంచ యుద్ధం. ఇక్కడ మీకు ఈ లెసన్లో మెయిన్ ఫస్ట్ స్టార్టింగ్ అసలు బ్రీఫ్గా ప్రపంచ యుద్ధాల గురించి ఒక ఐడియా ఇవ్వటం జరుగుతుంది. ఆ తర్వాత ఆ యుద్ధాలకు గల కారణాలు ఏంటి, తక్షణ కారణం ఏంటి అనేది, ఆ యుద్ధ పరిణామాలు ఏంటి అనేవి మళ్ళీ నెక్స్ట్ మనం వివరంగా చూడొచ్చు. అసలు మొదటి ప్రపంచ యుద్ధం మీకు ఏమన్నా ఐడియా ఉందా? అసలు మొదటి ప్రపంచ యుద్ధం అంటే 1914లో స్టార్ట్ అవుతుంది, 1918లో ఎండ్ అవుతుందని, మిలియన్ ఆఫ్ మెంబర్స్ అంటే చాలామంది, ఎక్కువ మంది, లక్షల మంది చనిపోయారు, చాలా విధ్వంసం జరిగింది, జర్మనీ ఓడిపోయింది. ఇదంతా ఒక స్టోరీ. చూద్దాం ఈ స్టోరీ ఎలా ఉందో మనం. చూడండి యుద్ధంలో ఎలా పార్టిసిపేట్ చేస్తున్నారు అప్పుడు జనం అందరూ కూడా, సోల్జర్స్, సైనికులు. నెక్స్ట్ ఎంతోమంది యుద్ధం చేశారు, ఎంతోమంది చనిపోయారు. విక్టోరియస్ కంట్రీస్, ఇందులో గెలిచిన వాళ్ళు ఎవరు, ఓడిన వాళ్ళు ఎవరు అంటే అసలు యుద్ధం గురించి జస్ట్ బ్రీఫ్ ఇంట్రడక్షన్ అనమాట మనకి. బ్రిటన్, మనం ఇక్కడ 2 గ్రూపులు ఏర్పడి అనుకున్నాం, జర్మనీ, ఆస్ట్రేలియా, హంగేరీ అని చెప్పుకున్నాం కదా. వాళ్ళు ఓడిపోయారు, జర్మనీ, ఆస్ట్రేలియా, హంగేరీ ఓడిపోయారు. గెలిచిన వాళ్ళు ఎవరు చూడండి, బ్రిటన్, ఫ్రాన్స్, అమెరికా, ఇటలీ, జపాన్. వీళ్ళందరూ కూడా మొదటి ప్రపంచ యుద్ధంలో గెలిచిన దేశాలు. బ్రిటన్, ఫ్రాన్స్, అమెరికా, ఇటలీ, జపాన్. ఓడిపోయిన దేశాలు మెయిన్ జర్మనీకి అండి నష్టం, మొదటి ప్రపంచ యుద్ధంలో నష్టం జర్మనీకి. తర్వాత ఇట్స్ ఎలియస్ అంటే దాని యొక్క మిత్ర దేశాలకు కూడా నష్టం వచ్చిందనమాట, ఆస్ట్రియా, హంగేరీ వంటి దేశాలు.
గెలిచిన దేశాలు బ్రిటన్, ఫ్రాన్స్, అమెరికా, ఇటలీ, జపాన్ మొదలైనవి. అదేవిధంగా ఓడిన దేశాలు జర్మనీ, దాని మిత్ర దేశాలు. ఇది మొదటి ప్రపంచ యుద్ధంలో బ్రీఫ్ ఇంట్రడక్షన్. రెండో ప్రపంచ యుద్ధం, సెకండ్ వరల్డ్ వార్. ఇది ఎప్పుడు జరిగింది మనకి? 1939 టు 1939, 1945. అంటే 1939, 1945 మధ్య మనకి రెండో ప్రపంచ యుద్ధం జరిగింది. ఈ రెండో ప్రపంచ యుద్ధం 1939లో స్టార్ట్ అయ్యి 45లో అమెరికా హిరోషిమా, నాగసాకి మీద బాంబులు వేస్తుంది ఆగస్టులో. అక్కడ యుద్ధం ముగుస్తుంది అనమాట. ఈ విధంగా మనకి రెండో ప్రపంచ యుద్ధం అనేది జరిగింది. ఈ యుద్ధము అసలు జరగటానికి ఇక్కడ గ్రూపులుగా ప్రపంచం పోటీ పడతని అనుకున్నాం కదా మనం. ఆ పోటీ పడే ఆ గ్రూపులు ఏంటో చూద్దాం. యాక్సెస్ పవర్స్ ఏరియాస్. యాక్సెస్ పవర్స్ అంటే ఇక్కడ ఏంటంటే అక్షరాజ్యాలు అంటారు వీటిని. ఈ అక్షరాజ్యాల కూటమిలో ఎవరెవరు ఉన్నారు? జర్మనీ, కేంద్ర రాజ్యాలు లేదా అక్షరాజ్యాలు అంటారు. జర్మనీ, జపాన్, ఇటలీ. మనం ఎప్పుడు చూసినా కూడా జర్మనీ ఉంటుంది. ఈ జపాను, ఇటలీ అనేవి ఇందాక గెలిచిన దేశాల్లో కూడా ఉన్నాయి. మొదటి ప్రపంచ యుద్ధంలో గెలిచిన దేశాల్లో కూడా ఉన్నాయి ఇవి. అయితే ఇవి కేంద్ర రాజ్యాల పక్షానే ఉన్నాయి. తర్వాత ఏరియస్ అంటే మిత్ర రాజ్యాల కూటమి. ఇందులో ఎవరెవరు ఉన్నారు? బ్రిటన్, ఫ్రాన్స్, చైనా, యుఎస్ఎస్ఆర్ అంటే రష్యా, యుఎస్ అంటే మనకి యుఎస్ అంటే యునైటెడ్ స్టేట్స్ అమెరికా. ఇవన్నీ కూడా మనకి మిత్ర రాజ్యాల పక్షాన ఉన్నాయన్నమాట. ఈ విధంగా ఈ మిత్ర రాజ్యాల కూటమికి, ఈ కేంద్ర రాజ్య కూటమికి ఈ మొదటి ప్రపంచ యుద్ధం కానీ రెండో ప్రపంచ యుద్ధం కానీ జరిగినాయి అని మనకి అర్థమవుతుంది. అక్షక లేదా కేంద్ర రాజ్యాలు అంటారు జర్మనీ, జపాన్, ఇటలీని. మిత్ర రాజ్యాలు అంటారు బ్రిటన్, ఫ్రాన్స్, చైనా, రష్యా, అమెరికా. చూడండి, యుద్ధ విమానాలు ఇలా బాంబులు అవి విసురుతూ యుద్ధం ఎలా జరిగింది అనేది ఈ స్థితి మనకి అర్థమవుతుంది. నెక్స్ట్ పెద్ద పెద్ద యుద్ధ నౌకలే కానీ ఇవన్నీ కూడా బాగా యూజ్ చేశారు. ఏంటివి? బాంబులు. చూడండి, అణుబాంబులు. ఇవన్నీ కూడా మనకి జపాన్ మీద, నాగసాకి మీద వేసిన బాంబులు అన్నమాట ఇవి. యుద్ధం జరిగిన తీరుతెన్నులు. సరే, ఈ రిజల్ట్ ఏంటి? యుద్ధం జరిగింది, మొదటి ప్రపంచ యుద్ధం జరిగింది, రెండో ప్రపంచ యుద్ధం జరిగింది, ఇలా గ్రూపులుగా ఏర్పడ్డారు. మరి ఈ యుద్ధం యొక్క రిజల్ట్ ఏంటి? డిఫీట్ ఆఫ్ జర్మనీ అండ్ ఇట్స్ ఏరియాస్, రివేజ్ ఆఫ్ ఆల్ వేరింగ్ కంట్రీస్. ఇక్కడ ఏమంటున్నాడంటే జర్మనీ, దాని మిత్ర దేశాల ఓటమి, యుద్ధంలో పాల్గొన్న దేశాలన్నీ కూడా తీవ్రంగా నష్టపోయాయి. ఇక్కడ డిఫీట్ ఆఫ్ జర్మనీ యొక్క ఓటమి జరిగింది. అండ్ ఇట్స్ ఏలియస్, దాని యొక్క మిత్ర దేశాలు, జర్మనీ యొక్క ఓటమి అనేది జరిగింది. రివేజ్ ఆఫ్ ఆల్ వేరింగ్ కంట్రీస్, ఎవరైతే పాల్గొన్నారో ఈ వార్లో పాల్గొన్న కంట్రీస్ అన్నీ కూడా ఆల్ వారింగ్ కంట్రీస్ అంటే యుద్ధంలో పాల్గొన్న కంట్రీస్ అన్నిటికీ కూడా నష్టం అనేది జరిగింది. మనకు తెలుసు, ఇప్పుడు గెలిచాము అంటాం కానీ గెలిచినా కూడా యుద్ధంలో అనేది ఓడిపోయాం కదా. యుద్ధంలో గెలిచినప్పటికీ కూడా ఎంతో నష్టం, ఓడిపోయిన కంట్రీస్కే కాదు, గెలిచిన కంట్రీస్ కూడా ఆస్తి నష్టం జరుగుతుంది, ప్రాణ నష్టం జరుగుతుంది, ఆర్థికపరమైన నష్టం జరుగుతుంది. ఈ విధంగా పేరుకే గెలుపు కానీ నష్టం అనేది ఎవరికైనా ఒకటేలాగా జరిగిందనమాట. చూడండి, ఇక్కడ ఈ బాంబుల ఎఫెక్ట్తో, యుద్ధ పరిస్థితులతో ఎలా ఉంది ఏరియా అనేది మనకు తెలుస్తుంది. డెత్ అండ్ డిస్ట్రక్షన్, మరణాలు, విధ్వంసాలు. మొదటి ప్రపంచ యుద్ధం, రెండో ప్రపంచ యుద్ధంలో జరిగిన మరణాలు, విధ్వంసం ఎలా ఉంది? 10 million డైడ్ ఇన్ వరల్డ్ వార్ 1. మొదటి ప్రపంచ యుద్ధంలో 1 కోటి మంది చనిపోయారంటే ఎంతమంది చనిపోయారు? ఇక్కడ మనకు మొదటి ప్రపంచ యుద్ధంలో 1 కోటి మంది చనిపోయారంటే చూడండి ఎంతమంది ఈ యుద్ధానికి బలైపోయారని తెలుస్తుంది. దిస్ ఇన్క్లూడెడ్ అబౌట్ 75,000 ఇండియన్ సోల్జర్స్ హూ ఫాట్ ఇన్ ఆఫ్రికా అండ్ యూరోప్ ఆన్ బిహాఫ్ ఆఫ్ బ్రిటన్. ఇక్కడ మనకి ఏం చెప్తున్నాడు? 75,000 మంది ఇండియన్ సోల్జర్స్, సైనికులు మనకి బ్రిటన్ తరపున పార్టిసిపేట్ చేశారనమాట. ఎవరు మనకి ఆఫ్రికాలో ఉన్న వాళ్ళు కానీ లేకపోతే ఇండియన్ సోల్జర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు భారతీయ సైనికులు, వీరు బ్రిటన్ తరపున పోరాడి ఆఫ్రికా, యూరోప్లలో చనిపోయారు. ఎక్కడ చనిపోయారు వీళ్ళు? ఆఫ్రికాలో, యూరోప్లో చనిపోయారంట. ఎవరు వాళ్ళు? భారతీయ సోల్జర్స్. మొదటి ప్రపంచ యుద్ధంలో వీళ్ళు బ్రిటన్ తరపున పార్టిసిపేట్ చేశారు యుద్ధంలో. మరి మనల్ని పరిపాలిస్తుంది బ్రిటన్ కదా, మనకి స్వేచ్ఛ లేకుండా చేసి మనల్ని ఆక్యుపై చేసింది కదా. మరి అలాంటి బ్రిటన్ తరపున మన భారతీయ సైనికులు ఎందుకు పార్టిసిపేట్ చేశారు, ఎందుకు చేయవలసి వచ్చింది? ఇక్కడ
మీకు చూడండి ఇక్కడ మనకి బ్రిటన్ ఏం చేస్తుందో తెలుసా, ఇక్కడ ఒక బ్లాక్మెయిల్ చేస్తుంది అనమాట మన భారతీయుల్ని. మీరు గనక యుద్ధంలో నా తరపున గనక పార్టిసిపేట్ చేసి నాకు సపోర్టుగా ఉన్నారంటే మీకు స్వాతంత్రం ఇచ్చేస్తాను, ఇండిపెండెన్స్ ఇస్తాను, లేదా స్వయం ప్రతిపత్తికి అవకాశం కల్పిస్తాను అని చెప్పి బ్లాక్మెయిల్ చేసింది. కొన్ని చట్టాలు మీరే చేసుకునే అవకాశాన్ని నేను కల్పిస్తాను అని చెప్పేసి ఏంటి మన ఇండియా వాళ్ళకి కొంచెం టెంప్ట్ అయ్యేలాగా కొన్ని అవకాశాలు కల్పిస్తామని చెప్పి బ్లాక్మెయిల్ చేసింది. దాంతో మన భారతీయులు ఏం చేశారు, 75,000 మంది సైన్యంలో జాయిన్ అయ్యి, అంటే చాలామంది జాయిన్ అయ్యారు కానీ 75,000 మంది భారతీయులు చనిపోయారనమాట. చూడండి ఎంతమంది సోల్జర్స్ చనిపోయారు. నెక్స్ట్ డెత్స్ ఇన్ వరల్డ్ వార్ II, రెండో ప్రపంచ యుద్ధంలో ఎంతమంది చనిపోయారు. మిలిటరీ పీపుల్ 20 to 25 మిలియన్ మెంబర్స్ చనిపోయారంట. మిలిటరీ పీపుల్ ఎంతమంది చనిపోయారు, మిలిటరీ పీపుల్ అంటే ఇక్కడ సైన్యము 22 నుంచి 25 మిలియన్ల మంది చనిపోయారు. అదేవిధంగా సివిలియన్స్ అంటే పౌరులు ఎంతమంది చనిపోయారు, 40 నుంచి 52 మిలియన్ల మెంబర్స్ చనిపోయారు. అయితే రెండవ ప్రపంచ యుద్ధంలో 2.2 నుంచి 2.5 కోట్ల సైనికులు, ఇక్కడ మనకి కోట్లలో అడిగారు కాబట్టి 2.2 నుంచి 2.5 కోట్లు, అదే మిలియన్స్ అయితే 22 మిలియన్స్ 25 మిలియన్స్ మధ్య మంది చనిపోయారు. పౌరులైతే 4 కోట్ల నుంచి 5.2 కోట్ల మధ్య చనిపోయారు. తెలుగు వాళ్ళు ఈ నెంబర్ వేసుకోండి, ఇంగ్లీష్ వాళ్ళు ఆ విధంగా నెంబరింగ్ అనేది వేసుకోండి. ఈ విధంగా రెండో ప్రపంచ యుద్ధంలో దగ్గర 2 కోట్ల మంది నుంచి 2.5 కోట్ల మంది సైనికులు, 4 నుంచి 5.2 కోట్ల మంది పౌరులు అనేది చనిపోవడం జరిగింది. వీరిలో ఇక్కడ మనకి విక్టమ్స్ ఆఫ్ ద హోలికాస్ట్ 6 మిలియన్ జూస్ మనము చెప్పుకుంటూ ఉన్నాము. ఈ యూదులంటే జర్మనీ వాళ్ళకి పడదని, వాళ్ళు ఎంతమంది యూదులను చంపేశారో చూడండి. 6 మిలియన్ ఆఫ్ జ్యూస్, 6 మిలియన్ల మందిని జ్యూస్ని చంపేశారన్నమాట, యూదుల్ని. అంటే 60 లక్షల మంది హోలికాస్ట్లో యూదులు అనేవాళ్ళు చనిపోయారు అని చెప్తున్నాడు. ఇవన్నీ కూడా మీకు ఇక్కడ ఈ పిక్చర్ చూసినట్టయితే వీళ్ళందరూ కూడా యూదులు, మనకి టెక్స్ట్ బుక్లో యూదులను బంధించింది ఇవన్నీ ఇస్తారు. వీళ్ళందరూ కూడా చనిపోయిన యూదులు అనమాట. జపాన్లో ఇక్కడ as attack on Hiroshima and Nagasaki in Japan with atom bombs which killed between 15 million to 246,000 people. ఇక్కడ మనకి 150,000 to 246,000 పీపుల్ జపాన్లోని నాగసాకి హిరోషిమాపై అమెరికా వేసిన బాంబుల వల్ల చనిపోయారనమాట. అంటే ఇక్కడ ఏమంటున్నారంటే 150,000 246 మెంబర్స్ పౌరులు అనేది చనిపోయారు ఈ అణుబాంబుల వల్ల అనేది మనకు తెలుస్తుంది. ఇక్కడ ఒక మీకు టెక్స్ట్ బుక్లో ఉన్న గ్రాఫ్ నేను ఇక్కడ మీకు ఇవ్వటం జరిగింది. చూడండి, ఇక్కడ రీడ్ ద ఫాలోయింగ్ బార్ గ్రాఫ్ అండ్ ఆన్సర్ ద బిలో క్వశ్చన్స్. ఇక్కడ మిమ్మల్ని ఈ గ్రాఫ్ చదివి ఈ క్వశ్చన్స్కి ఆన్సర్స్ రాయమంటున్నాడు. చూడండి, ఇక్కడ ఈ గ్రాఫ్ మనకి ఏం చెప్తుంది, ఏ దేశాలు ఏ సంవత్సరం, ఇక్కడ 1500 టు వార్ రిలేటెడ్ టు డెత్స్ 1500 to 1999. ఇక్కడ మనకి 1999 వరకు 1500 నుంచి 1999 వరకు జరిగిన యుద్ధ మరణాలు, అంటే వార్ డెత్స్ అన్నాడు కదా, యుద్ధ మరణాలు ఏ విధంగా జరిగినాయి ఈ 1500 సంవత్సరం నుంచి 1500 to 1919 మధ్య ఏ విధంగా యుద్ధ మరణాలు జరిగినాయి, ఏ శతాబ్దాల్లో ఎంతమంది చనిపోయారు అనే దాని గురించి ఇక్కడ ఇచ్చాడనమాట. ఇక్కడ ఈ ఎల్లో కలర్ అనేది వార్ డెత్స్ ఇన్ మిలీనియస్, అంటే మిలీనియన్లో వార్ డెత్స్ ఈ ఎల్లో కలర్ మనకి చెప్తుంది. పక్కన రెడ్ కలర్ ఉంది కూడా చూసారా, అది డెత్స్ ఫర్ 1000 పీపుల్, అంటే 1000 పీపుల్కి ఎంతమంది చనిపోయారు అనేది మనకి చెప్తుంది. 1500 to 1599, ఇక్కడ చూడండి 1500 to ఫస్ట్ది 1599 ఎంతమంది 1.6 మిలియన్ పీపుల్ చనిపోయారు. అంటే ఒక 1000కి వచ్చేపాటికి 3.2 మెంబర్స్ వరకు చనిపోతున్నారు అక్కడ. నెక్స్ట్ అదేవిధంగా మళ్ళీ మనకి ఇక్కడ చూడండి 1600 to 1699 6.1
11.2 అంటే పెరిగారు ఇక్కడ మళ్ళీ 1700 to 1799. ఇక్కడ 7 మిలియన్ మెంబర్స్ చనిపోయారు, మంది 9.7 మంది ఇది చనిపోతున్నారు. ఇక్కడ కొంచెం డెత్ రేటు అంటే 1000కి తగ్గిందనమాట. అదేవిధంగా 19.4, 16. ఇక ఫైనల్గా మనం ఇక్కడ మీరు చూసినట్లయితే 1900 to ఇక్కడ మీరు ఫైనల్గా చూసినట్టయితే 1900 to 1999 వచ్చేటప్పటికి అంటే మనకి 20వ శతాబ్దంలో ఇక్కడ చూడండి డెత్ రేటు మిలియన్లో ఎంత ఉంది, 109.7 మిలియన్స్. 1000 మెంబర్స్కి ఎంతమంది చనిపోయారంట, 44 అంటే 44 మెంబర్స్ దాకా చనిపోయారు. 44.4 1000 మెంబర్స్కి 44 మెంబర్స్ చనిపోతున్నారు. అంటే 1900 to 1919 మధ్య జరిగిన 2 వరల్డ్ వార్స్ వల్ల ఎక్కువ మంది చనిపోయారు అని చెప్పేది మనకి ఈ గ్రాఫ్ తెలియజేస్తుంది. అయితే ఇక్కడ మిమ్మల్ని కొన్ని ప్రశ్నలు అడిగాడు. ఇన్ 16th century వార్ రిలేటెడ్ డెత్స్, ఇక్కడ మీరు దాన్ని బట్టి ఆన్సర్ రాయాలి. ఇన్ 1900 to 1999 డెత్స్ ఫర్ 1000 పీపుల్. మీకు ఇక్కడ ఆల్రెడీ ఆన్సర్ నేను రాసే ఉన్నాను, మీరు చూడండి. అయితే ఎంతమంది 1000 పీపుల్కి చనిపోయారు. వై ద వార్ డెత్స్ సెంచరీ బై సెంచరీ ఇంక్రీజ్, ఎందుకు పెరుగుతుంది అంటే యుద్ధాలు ఎక్కువైపోతున్న కొద్దీ ఈ మరణాలు అనేవి జరుగుతున్నాయి. దిస్ గ్రాఫ్ షోస్ విచ్ పీరియడ్, ఏ పీరియడ్ చెప్తుంది, ఎక్కడి నుంచి ఎక్కడికి చెప్పింది, ఏ పీరియడ్ చెప్పింది అనేది మీకు మ్యాప్ బాగా చూసినట్టయితే, బార్ గ్రాఫ్ చూసినట్టయితే అర్థమవుతుంది. అదే గ్రాఫ్ మనకి తెలుగులో ఉంది ఫర్ తెలుగు మీడియం స్టూడెంట్స్. 16వ శతాబ్దంలో యుద్ధ మరణాల సంఖ్య ఎంత ఉంది, ప్రతి శతాబ్దానికి యుద్ధ మరణాల సంఖ్య పెరగడానికి కారణం ఏమై ఉండొచ్చు, ఏ శతాబ్దం నుంచి ఏ శతాబ్దానికి మధ్య ప్రతి 1000 మందికి యుద్ధ మరణాలు తగ్గాయి, ఇక్కడ మనకు తగ్గాయి మధ్యలో కొంచెం, ఆ తగ్గింది ఎక్కడ, ఈ బార్ గ్రాఫ్ ఏ అంశాన్ని తెలియచేస్తుంది అంటే ఇక్కడ ప్రశ్నలు ఇంగ్లీష్కి తెలుగుకి కొంచెం చిన్నగా చేంజెస్ ఉన్నాయి. సో మీరు 2 రకాల ప్రశ్నలు తెలుసుకున్నట్లయితే మీకు ఇంకా ఎక్కువ ఇన్ఫర్మేషన్ వస్తుంది. మీరు ఇలాంటివి మీకు కంపల్సరీ ఎగ్జామ్లో అడుగుతారు, ఇవి దృష్టిలో పెట్టుకోండి. ఇక్కడ నేను తెలుగు మీడియం ఇంగ్లీష్ మీడియం అందుకనే ఒకేసారి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఇద్దరికి కూడా స్లైడ్స్ కోసం ట్రై చేసి ఇద్దరికి స్లైడ్స్ ప్రిపేర్ చేసి చెప్తున్నాను. సో ఇది బోత్ మీడియంస్కి యూజ్ అవుతుంది లెసన్. నెక్స్ట్ చూడండి, ఇది ఎంత రేంజ్లో ఈ అణుబాంబులు పేలటం వల్ల దేశాలు ఎంత అంటే మనకి జపాన్ దేశం ఏ విధంగా నాశనం అయ్యింది అనేది మనకి ఇక్కడ క్లారిటీగా తెలుస్తుంది. ఇవన్నీ కూడా బాంబులు అనమాట, బాంబుల ఎఫెక్ట్ ఇవన్నీ కూడా. ఈ బాంబుల్లో ఫ్యాట్మాన్, లిటిల్ బాయ్ అని 2 రకాల బాంబులు ఉన్నాయి. ఇవేంటి అంటే అణుబాంబుల్లో ఈ ఫ్యాట్మ్యాన్, ఈ లిటిల్ బాయ్ అనేవి వీటిని అమెరికా జపాన్ మీద వేసిందన్నమాట. చూడండి వీటి ఎఫెక్ట్ చాలా డేంజరస్గా ఉంటుంది. ఈ బాంబుల వల్ల, ఈ అణుబాంబుల వల్ల అంటే అప్పటికప్పుడు చనిపోయే వాళ్ళు కొంతమంది అయితే తర్వాత కూడా దాని ఎఫెక్ట్తో కొన్ని దీర్ఘకాలిక జబ్బులకు గురయ్యారనమాట. ఏంటి ఆ జబ్బులు అంటే చూడండి ఇక్కడ, ద ఆఫ్టర్ ఎఫెక్ట్స్ ఆఫ్ దీస్ బాంబింగ్స్ లైక్ ల్యూకీమియా అండ్ క్యాన్సర్ లింజర్డ్ ఆన్ డెకేడ్స్. అంటే ఇక్కడ ఏమంటున్నాడంటే ఈ అణుబాంబుల వల్ల ల్యూకీమియా, క్యాన్సర్ వంటి సమస్యలు వచ్చి ఇవి దశాబ్దాల పాటు అంటే కొన్ని సంవత్సరాల పాటు కొనసాగాయి అని చెప్తున్నాడు అనమాట. లుకేమియా, క్యాన్సర్ వంటి, క్యాన్సర్ అంటే మనకి చాలా డేంజర్ కదా. సో అలాంటి జబ్బులన్నీ కూడా అప్పటికప్పుడు స్పాట్ డెత్తే కాకుండా ఆ బాంబుల ఎఫెక్ట్తో ఈ విధంగా జనాలు దీర్ఘకాలిక అనారోగ్యానికి గురయ్యారు. అయితే ఆ టైంలో ఈ విధంగా ప్రాణ నష్టము, ఈ జపాన్ మీద వేసిన బాంబులతో అక్కడ చెట్లు కానీ ఇంకా పచ్చదనం కూడా లేకుండా పర్యావరణం మొత్తం కూడా పొల్యూట్ అయిపోయి అక్కడ తర్వాత కొన్ని సంవత్సరాల పంటలు కూడా పండలేదని చెప్పుకుంటారు. సరే, అసలు ఈ యుద్ధాలకి మెయిన్ అసలు ఏంటి, అసలు ఎందుకు యుద్ధాలు జరగాల్సి వచ్చింది, వీటికి అసలు వెనకమాల బ్యాక్గ్రౌండ్ ఏంటి అనేది అంటే ఇప్పుడు వరకు మనం బ్రీఫ్గా మొదటి ప్రపంచ యుద్ధం ఎంతమంది చనిపోయారు, రెండో ప్రపంచ యుద్ధం ఎంతమంది చనిపోయారు, అసలు ఏంటి బాంబులు, ఇవరకే చూసాము. అసలు ఈ యుద్ధానికి నాంది ఎక్కడ పలికింది, అసలు ఈ యుద్ధానికి మెయిన్ ఏంటి అనేది చూద్దాం. అధికారిక కేంద్రాలు ఎప్పుడు 19వ శతాబ్దం చివరి నాటికే ప్రపంచంలో 2 ప్రధాన కూటములు ఏర్పడ్డాయి. ఇప్పటి వరకు మనం లెసన్ 20వ శతాబ్దం స్టార్టింగ్ వరకు చెప్పుకుంటూ వచ్చాము. అయితే దీనికి పునాది 19వ శతాబ్దంలోనే పడిందంట. బై ద ఎండ్ ఆఫ్ ద 19th century యూరోపియన్ నేషన్స్ ఫార్మ్డ్ యాజ్ 2 power blocks. అవి ఇక్కడ మనకి 19వ శతాబ్దం చివరి నాటికే ప్రపంచంలో 2 ప్రధాన కూటములు
ఏర్పడ్డాయి. ఈ ప్రధాన కూటములు ఏర్పడటం అనేది తర్వాత వీళ్ళ మధ్య అధికారం కోసం పోటీలు, ఆధిపత్యం కోసం పోటీలు జరిగి మనకి ఈ రెండో ప్రపంచ యుద్ధం, మొదటి ప్రపంచ యుద్ధం జరిగింది. అయితే మనం ఈ మొదటి ప్రపంచ యుద్ధం ఎవరెవరికి మధ్య జరిగింది, రెండో ప్రపంచ యుద్ధం ఎవరికి మధ్య జరిగింది, అవి జరగటానికి ప్రధాన కారణాలు ఏంటి, ఇవన్నీ కూడా మనం నెక్స్ట్ క్లాస్లో అంటే నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాము. ఇవన్నీ చాలా